రాజ్యలక్ష్మి ఒకవైపు చెంచులక్ష్మితోటి రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేతుడిగా ఇలదైవానిగా ఉగ్రనారసింహుడిగా బాలాండ్రసింహుడిగా లక్ష్మీంద్రసింహుడిగా వైభవంగా వర్ధిల్లుతున్నాను లక్ష్మీనారాయణుడను అందరి కోరికల్లో తీరుస్తూనే ఉంటా లక్ష్మీనారాయణుడిగా చెంచు లక్ష్మీనాథుడిగా బాల ఉగ్ర లక్ష్మీనారసింహుడిగా అంతా నాదే బాధ్యత బంగారు తండ్రిగా లోకరక్షకుడిగా ఉగ్ర నారాయణుడనయ్యి లోక కళ్యాణార్థం ఇలదైవానిగా ఇక్కడ ఉద్భవించి ఉన్నాను ఉగ్ర నరసింహుడను లక్ష్మీ నరసింహుడను గోకుల స్థిర నివాసుడను నవనహరసింహుడిగా లోకహర తండ్రిగా దేవదేవుడనయ్యి 30-40 ఏళ్లలో లక్ష్మీనరసింహుడిగా చెంచు లక్ష్మీనాథుడిగా అత్యంత వైభవంగా ప్రపంచ దేశాల్ని మంచిపోయేటట్లు భారతదేశం ఉండిపోతుంది లక్ష్మీనారాయణుడిగా చెంచు లక్ష్మీనాథుడిగా మాటిస్తున్నాను ఇంకా మాట తప్పబోను గంటే చెంచు లక్ష్మీనాథుడిగా హిరణ్య కశక సంహారుడిగా దురిత దురుడనయ్యి సంతాన విషయంలో గాని ఏ విషయంలోనైనా అయ్యా నీ ఉన్నవని ఇంటి దగ్గరే కాదు మనసులో స్మరించుకున్నా సరే వారి వెంటనే నుండి కోరికలు తీర్చే బాధ్యత అది ధర్మం వైపు ఉంటే ఖచ్చితంగా నెరవేరుస్తాను అధర్మం వైపు అయితే అసలు కన్నెర్ర చేస్తాను లక్ష్మీ నరసింహుడిగా ఇదంతా నాదే బాధ్యత शिवनाम रूपाभ्याम या देवी सर्वमंगला प्रयोग బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు. ఈరోజు శుక్రవారము. గోవిందా కొంచెం పూలివరా కొంచెం పూలివరా తులసిమాల అయితే ఈరోజు సోమవారము భక్తుల రద్దీ ఈరోజు ఎక్కువగా కొనసాగాల్సి ఉంది. కానీ ఇక్కడ రాత్రి అంతా కూడా వర్షం సంభవించింది. వర్షం వస్తూ ఉంది. ఈరోజు బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో ఉదయం 9 గంటలు అవుతుంది. భక్తులు స్వామి సన్నిధికి చేరుకుంటూ ఉన్నారు.
ప్రతి శుక్రవారము మంగళవారము ఎర్రవరం అప్డేట్ అందిస్తున్నటువంటి ఛానల్ సిరి ఈతరం భాస్కర్ ఎర్రవరం. ఈరోజు శుక్రవారము పండుస్వామి స్వామి సన్నిధికి వస్తూ ఉంటారు కాబట్టి పండుస్వామి దగ్గర భక్తులు సంతాన ప్రాప్తి కోసము ఇంకా కొన్ని సమస్యలు ఏమన్నట్టయితే పండుస్వామిని దర్శించుకొని స్వామిని చూసుకొని వెళ్ళడానికి భక్తులు వేలాదిగా వస్తూ ఉంటారు.